కాప్రా వంపుగూడ 2 డివిజన్లు అవుతున్నాయి కదా, ఇందులో మీకు బలం కాప్రాలో ఉందా, వంపుగూడలో ఉందా? ఇది హాస్యాస్పదం రెడ్డి గారు. ఎందుకంటే ఇంతకుముందు నేను పోటీ చేసినప్పుడు కాపురా మొత్తం కలిపి అదంతా కలిసి ఒకటే ఉండే, ఈ రోజు 2 అయినాయి. ఇంట్లో నాకు ఇక్కడక్కడ 2 నాకు బలమైన పట్టుంది. ఓకే, నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఓకే, ఒక్కటిగా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు 2గా అయినప్పుడు ఏదో ఒక డివిజన్లోనే నీకు బలం ఉండవచ్చు. అది ఏదై ఉంటుంది చెప్పు. అట్లా అది నిజాన్ని నిర్భయంగా చెప్పు రెడ్డి గారు. ఇది వాస్తవం కాదు, ఇదంతా నేను నిజం చెప్పాలంటే ఉప్పల్ నియోజకవర్గం మొత్తాన్ని మెయింటైన్ చేసినాను. ఎందుకంటే ఉప్పల్ నియోజకవర్గం మొత్తానికి ఎస్సీసీఎల్ చైర్మన్గా పనిచేసినాను. ప్రతి డివిజన్లో ఏముందని నాకు తెలుసు. అటువంటి నేనున్న డివిజన్ నాకు తెలియదు. ఇదంతా 2 డివిజన్లలో ఏది ఎస్సీ అయినా కానీ రిజర్వేషన్లో ఎస్సీగా ప్రకటిస్తే ఎక్కడి నుంచైనా నిలబడతావు. ఈ 2 ఎక్కడున్నా సరే నేను ఖచ్చితంగా నిలబడతాను. నేను తప్పకుండా నేను బరిలో ఉంటా. ఎందుకంటే నాకు ప్రజలతో అనుబంధం ఉంది. నేను సుమారుగా 3 దశాబ్దాల నుంచి మేము ప్రజలతో ఉన్న వ్యక్తిని. నేను ప్రజల సమస్యల మీద నాకు అవగాహన ఉంది. మా నాయకుడు లక్ష్మారెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నాకు సీట్ ఇస్తారు. నేను తప్పకుండా బరిలో ఉంటా. ఎస్సీ డివిజన్ అయితే, ఎస్సీ రిజర్వేషన్ అయితే మాత్రం తప్పకుండా నేను బరిలో ఉంటాను. నేను తప్పకుండా బరిలో ఉంటావు. కానీ ప్రజలతో నీకున్న సాన్నిహిత్యం కావచ్చు, వాళ్ళతో టచింగ్ కావచ్చు, ఎలా ఉంది చెప్పు. అంటే భవిష్యత్తులో నువ్వు నిలబడితే మీకు ఓటు వేస్తామని చెప్పే పరిస్థితిలో ఉన్నారా? నీ వెనకబడి ఉన్నారా ప్రజలు ఎదురు చూస్తున్నారు. నేను ఎప్పుడు నిలబడితే అప్పుడు ఓటేయాలి. ఇంద్రన్న నిలబడాలి, మేము నువ్వు గెలవాలి, మా సమస్యలు తీరవాలి, నీలాంటి నాయకుడు మాకు కావాలని చాలా మంది ఎదురు చూస్తున్నాను. ఓకే.